హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వామాకు బజ్జీ, ఎగ్ బజ్జీ అండి. ఈ రెండు రకాల బజ్జీలను అయితే చేసి చూపిస్తాను. చాలా సింపుల్ అండి చేసుకోవడం అయితే. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వామాకులు అండి ఇవి. ఈ ఆకులను అయితే 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలండి. కడిగి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి. ఈ వామాకులను చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే వామాకు బజ్జీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి. ఈ వామాకులను అయితే ఎగ్స్ అయితే ఉడికించి పెట్టుకోవాలి. ఇలా పైన మొత్తము తీసేయాలండి. తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి. ఎగ్స్ని నేనైతే ఒక 2 విజిల్స్ అయితే పెట్టానండి. కుక్కర్లో ఇలా ఉడికించాను ఎగ్స్ని అయితే. ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలండి. తీసుకొని కారము, ఉప్పు, ధనియాల పౌడర్ వేసి ఎగ్స్ని అయితే ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలండి. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఇలా శనగపిండిని అయితే తీసుకోవాలి. ఎన్ని బజ్జీలు చేసుకుంటున్నామో దాన్ని బట్టి శనగపిండిని అయితే తీసుకోవాలండి. తీసుకొని కారము, ఉప్పు, ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు వేసి మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలండి. ఒకసారి మొత్తము కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. శనగపిండిని అయితే ఎక్కువ వాటర్ అయితే పోయొద్దండి. ఒక్కసారి అయితే పోయొద్దు వాటరు. కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి. పిండిని ఒక హాఫ్ అన్ అవర్ ముందే పిండి నానబెట్టి పెట్టుకోవాలండి. అలా నానబెట్టి పెట్టుకుంటే బజ్జీలు అనేటివి చాలా బాగా వస్తాయండి. వామాకు బజ్జీ కానీ, ఎగ్ బజ్జీ కానీ, ఏ బజ్జీలైనా సరే అండి. అలా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలండి. పిండిని పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి ఈ బజ్జీలు అయితే. ఇలా మంచిగా కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టి పెట్టుకోవాలి. అది వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర దంచి పెట్టుకోవాలండి. ఇలా దంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మూత తీసి పిండిలో కలిపేసుకోవాలండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచింది ఇలా చాలా బాగుంటుందండి టేస్ట్. జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుంటే ఇలా మంచిగా కలుపుకోవాలండి. మిర్చి బజ్జీకి ఎలా పిండి కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. వంట సోడా అయితే ఎక్కువ వేయొద్దండి. చాలా తక్కువ వంట సోడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. నూనె అయితే వేడి చేసుకోవాలి. నూనె వేడిన తర్వాత ఇలా వామాకు బజ్జీలు అయితే వేసుకోవాలండి. ఒక్కొక్క వామాకును తీసి ఇలా బజ్జీల్లాగా వేసేసుకోవాలి. స్టవ్ను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టే గోలియాలండి. ఇవి వామాకు బజ్జీలను అయితే హైలో అయితే పెట్టొద్దండి. హైలో పెడితే పైన అయితే మాడిపోతుంది, లోపలైతే సరిగా కాలవు. మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి. ఇలా వామాకు బజ్జీలన్నీ ఇలానే గోలనియాలండి. కలర్ అయితే ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. అన్ని వామాకులను అయితే ఇలానే బజ్జీలాగా వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వామాకు బజ్జీలు అయితే ఇలా మొత్తం తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. పిండిని అయితే పలుచగా కలుపుకోవద్దండి. శనగపిండిని పలుచగా కలుపుకుంటే వామాకు బజ్జీలు అయితే సరిగా రావండి. ఉప్పు, కారము ఎవరి టేస్ట్కు సరిపడా వాళ్ళు ఉప్పు, కారం అనేది కలుపుకోవాలండి. ఉప్పు, కారము కరెక్ట్గా వేసుకోవాలండి. వేసుకుంటే వామాకు బజ్జీల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా మొత్తము వామాకు బజ్జీలను తీసి వేరే గిన్నెలోకి వేసేసుకోవాలండి. ఇలా కారిన తర్వాత ఎగ్ బజ్జీకి పిండి అండి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఓమా అండి వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక్కొక్క ఎగ్గును తీసి వేసుకోవాలండి. నూనె వేడిన తర్వాత నూనెలో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ నేనైతే స్పూన్తో వేస్తున్నానండి. చేతితో వేసుకుంటే మంచిగా రౌండ్గా వస్తాయండి. ఒక్కొక్క ఎగ్గులను తీసి ఇలా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి గోలనియాలండి. ఇవన్నీ ఎగ్ బజ్జీలను మంచిగా గోలనియాలండి. మంచిగా గోలిన తర్వాత తీసి వేరే గిన్నెలోకి వేసుకోవాలి. వామాకు బజ్జీ చేసుకున్న తర్వాత అదే పిండిలో ఇలా ఎగ్ బజ్జీలు అయితే వేస్తున్నానండి. ఇలా మంచి కలర్ రావాలండి. వచ్చిన తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలి. ఇంతేనండి ఎగ్ బజ్జీ చేసుకోవడము. చూసారా అండి ఎగ్ బజ్జీ ఎంత ఈజీగా ఉందో చేసుకోవడం. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి.
ఎగ్ బజ్జీ, వామాకు బజ్జీ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇలా వామాకు బజ్జీ వేసుకొని తినేయొచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే వామాకు బజ్జీ, ఎగ్ బజ్జీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.